నమస్కారం. ఐరిస్ మీడియాకు స్వాగతం. ఈరోజు వార్తా కథనాలు వాటి విశేషాలు పరిశీలించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే డిజిటల్ భారతం స్పెక్ట్రమ్ పేరుతో అందుబాటులోకి రానున్న 5G వచ్చే ఏడాది నుంచి వర్చువల్ డిజిటల్ కరెన్సీ, క్రిప్టో లావాదేవీలపై 30% పన్ను, విద్యార్థులకు పాఠాల కోసం 200 టీవీ ఛానళ్లు, కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి 1,00,000 తపాలా కార్యాలయాలు, దేశమంతటా ఏకీకృత రిజిస్ట్రేషన్ విధానం, వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల పిచికారికి డ్రోన్లు, ఆర్థిక వ్యవస్థకు 7 చోదక శక్తులు, కొత్తగా 25,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లు, వచ్చే బడ్జెట్లో 60 లక్షల ఉద్యోగాల కల్పన, వృద్ధి రేటు 8 నుండి 8.5% మధ్య, ద్రవ్యలోటు 6 నుండి 6.4% అని అంచనా, నదుల అనుసంధానానికి అడుగులు, 2022-23 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అని మొదటి పేజీ ఈనాడులో నిన్న ప్రవేశపెట్టినటువంటి భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2022-23కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆదాయ పన్ను స్లాబ్లో మార్పు లేదు, కొత్త పన్నులు లేవు, ఆర్థిక చక్రం గాడి తప్పకుండా ఈ పరిస్థితులు ఇలా సాగితే చాలానా రుణాత్మక ధోరణిని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రదర్శించారు. దేశాన్ని డిజిటల్ బాట పట్టించేందుకు పలు ప్రతిపాదనలు చేశారు. 22-23 ఆర్థిక సంవత్సరానికి 39.45 లక్షల కోట్ల అంచనాలతో కేంద్ర బడ్జెట్ను ఆమె మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. 90% వృద్ధితో 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు 6 లక్షల కోట్ల వడ్డీ లేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చు చేయబోయే మొత్తంలో దాదాపు 42% మొత్తాన్ని అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి రావడంతో ఆచితూచి అడుగువేశారు. మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శల జడివాన కురుస్తుండటంతో విత్త మంత్రి తన ప్రసంగంలో 18 సార్లు ఉపాధి, ఉద్యోగాల కల్పన గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ పదే చెబుతున్న మౌలిక వసతుల అంశాన్ని 28 సార్లు వ్యక్తపరిచారు. ప్రభుత్వ ప్రధాన విధానాలైన గతిశక్తి గురించి 13 సార్లు, ఆత్మనిర్భరత గురించి 5 సార్లు ప్రస్తావించి తమ ప్రాధాన్యంలో చెప్పకనే చెప్పారు. రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ 5.25 లక్షల కోట్లు పింఛన్లతో కలిపి కేటాయించారు. గత సంవత్సరం కేటాయింపు కంటే ఇది దాదాపు 10% అదనమని కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారు తెలియజేసినారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ లోక్సభలో ఇది 10 కోట్లలో 39,44,909 మొత్తం బడ్జెట్. రెవెన్యూ వసూళ్లు 22,04,422, రెవెన్యూ వ్యయం 31,94,663, మూలధనం వసూలు 17,40,487, మూలధన వ్యయం 7,50,246 అని చెప్పి మొత్తం ఏడాదిలో స్థూల అప్పులు 14,95,000. ఇది బడ్జెట్ సంబంధించినటువంటి వివరాలను తెలియపరచడం జరిగింది. అదేవిధంగా హైటెక్ బాటలో సాగు, ఈ విద్య విజయభవ, వేతన జీవుల సుసురు, స్వదేశీ ఆదాయం. కేంద్ర బడ్జెట్ అంతా గోల్మాల్ గోవిందమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేసినారు. అందులో దేశానికి కుర్చబుద్ధి ప్రధాని, గోడకు చెప్పినా మోదీకి చెప్పినా ఒకటే, నిర్మలది ఆత్మవంచన, గుణాత్మక మార్పు కోసం ఉద్యమిస్తాం, భాజపాయేతర కాంగ్రెసేతర పార్టీలను కలుపుకొని వెళ్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బడ్జెట్ సంబంధించినటువంటి కథనాలను పరిశీలించి ఆయన చెప్పడం జరిగింది. నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు కుర్చబుద్ధి ఉన్న ప్రధాని ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఆయనకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదన్నారు. కేంద్ర బడ్జెట్ మాలినంతగా
ఉందన్నారు. అంతా గోల్మాల్ గోవిందం అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మవిమర్శన చేసుకొని దేశ ప్రజలను వంచారని తీవ్రంగా విమర్శించారు. భాజపా కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తున్నాయని విమర్శించే తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో నిలదీస్తామని త్వరలోనే తాను కూడా ఢిల్లీ వెళ్తానని తెలిపారు. దేశంలో అతిపెద్ద మార్పు రావాల్సి ఉంది. మేం చేస్తాం, ఊరుకోం, త్వరలో తప్పకుండా ఉద్యమిస్తాం. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశాం. ప్రతి రంగానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. భారత్లో పరివర్తన తీసుకొచ్చేందుకు నా వంతు పాత్ర పోషిస్తాను. ప్రధాని పదవి కోసం నా పోటీ కాదు, కేవలం దేశంలో గుణాత్మక మార్పు కోసమే. దీనికోసం ప్రాణత్యాగానికైనా సైతం సిద్ధమని, మార్పు ఎలా ఉండబోతుందో త్వరలో వెలువరిస్తానని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు దేశవ్యాప్తంగా తిరిగి అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ గురించి కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తెలంగాణలో ఏ విధంగానైతే ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాము, అదేవిధంగా దేశంలో కూడా అనేక మార్పులకు తేవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ను ఉద్దేశిస్తూ పత్రికా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ప్రజాహితం ప్రగతిశీలం, ఇది ప్రజానుకూలం. ప్రగతిశీల బడ్జెట్ 100 ఏళ్లలో కని విని ఎరగని విపత్తు కొరల్లో దేశం చిక్కుకొని ఉన్న తరుణంలో ప్రోధి చేసేలా ఇది కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. మరిన్ని మౌలిక వసతుల కల్పనకు, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగ కల్పనకు ఈ బడ్జెట్ బాటలు పరుస్తుంది. దీనివల్ల అనేక రంగాలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇది బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రయోజనం సున్నా. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్ ఇది. వేతన జీవులు, పేదల మధ్య తరగతి ప్రజలు, అణగారిన వర్గాలకు ఇది ఏమీ లేదు. యువత, రైతులు, చిన్నతర పరిశ్రమలకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందరికీ మొండి చేయి చూపిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కూడా ఈ సందర్భంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ను ఉద్దేశిస్తూ చెప్పడం జరిగింది. ముస్తాబైన ముచ్చింతల్. సమతామూర్తి విగ్రహం వద్ద పోలీసులు ముస్తాబైన ముచ్చింతల్. రామానుజ సహప్రాబ్ది సమారోహానికి అంకురార్పణ నేడే. 12 రోజుల పాటు వైభవంగా ఉత్సవాల నిర్వహణ. 12,000 మంది వాలంటీర్లు, 5,000 మంది ఋత్వికుల రాక అని రేపు ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి చిన్నజీవర స్వామి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈనాడులో ప్రధాన శీర్షికను ప్రచురించడం జరిగింది. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్ తరం కాదు. దళితుల విషయంలో ఆయన కుట్ర బహిర్గతమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వ్యాఖ్యానించారు. ప్రతిభతోనే టీచర్లకు పదోన్నతి. ఇప్పటికే కేంద్రం ముసాయిదా రూపకల్పన NP/ST పేరిట ఆగస్టు నుంచి అమలు. 4 దశలుగా ఉపాధ్యాయ కెరీర్ అని చెప్పి ఈనాడులో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, దేశం చెవిలో కమలం పువ్వు. వేతన జీవులకు నిరాశ దక్కని పన్ను ఊరట. దేశం చెవిలో కమలం పువ్వు అని చెప్పి నమస్తే తెలంగాణలో ప్రధాన శీర్షిక వేయడం జరిగింది. రాబోయే ఏడాదిలో 11.6 లక్షల కోట్ల అప్పు. ఏ వర్గానికి లభించని చేయుత. ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధుల కోత. వైద్య రంగానికి, విద్యకు నిధుల అంతంతే. 40 కోట్ల SC/STలకు 12,000 కోట్లైనట. 60,000 కోట్లతో 140 కోట్ల మందికి నీళ్ళు ఇస్తారట. 2 కోట్ల ఉద్యోగాలు ముచ్చట పోయింది. ఇక వచ్చే ఏడాదిలో 60 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. ఊసురం అనిపించిన నిర్మలమ్మ బడ్జెట్. RBI ద్వారా త్వరలో డిజిటల్ రూపీ. ఈ ఏడు దేశంలో అందుబాటులోకి 5G అని నమస్తే తెలంగాణలో మొదటి శీర్షికటువంటి విషయాలను ప్రచురించడం జరిగింది. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధం కాదు, అయినా దాని రాబడిపై 30% పన్ను. తెలంగాణకు మళ్ళీ మొండి చేయాయి. నవోదయ IIT ప్రస్తావనే లేదు. కాళేశ్వరానికి హోదా ఏమైంది? RRRకు కేంద్ర నిధులేవి?
రైల్వే కోచు మళ్ళీ తూచు బీజేపీ ఎంపీల విన్నపాలు వినలే అని చెప్పి ఈ నమస్తే తెలంగాణలో బడ్జెట్ సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన విషయాన్ని మొదటి శీర్షికన వేయడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ విషయానికి వస్తే ఈ బడ్జెట్లో నాకేంటి అని ఎవరైనా ప్రశ్నించుకుంటే వారికి నిరాశ తప్పదు. ఓ మహిళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ఊసులేదు. ఆహారం దేశాభివృద్ధికి శ్రమించే అన్నదాతల ప్రస్తావన లేదు. ఉద్యోగులకు ఊరట లేదు. ఎప్పటి నుంచో ఆశిస్తున్న స్టాండర్డ్ డిటెక్షన్ పెంచలేదు. ఆదాయం పన్ను పరిమితులకు మార్చలేదు. నిరుద్యోగులకు నిర్దిష్ట హామీ లేదు. మధ్య తరగతి ముచ్చట లేదు. ఇక పేదలు అణగారిన వర్గాల సహా సామాన్య సంబోధన అసలే లేదు. మీరు కట్టిన పన్నులతోనే దేశం ఆర్థికంగా కోలుకుంది అన్న ప్రశంసలు తప్ప పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహాలు లేవు. అనేక రంగాలకు నిధులు తగ్గించారు, లేదంటే యథాతథంగా ఉంచారు. చివరికి కరోనా కాలంలో కొలువులు కోల్పోయి విద్యావంతులు ఉపాధి హామీ నిరుద్యోగుల్లోనూ కోత కోశారు. మరి ఈ బడ్జెట్తో ఏముంది అంటే సంస్థాగతంగా సంస్కరణల పరంగా కొన్ని మార్పులు. గత ఏడాదిలాగే మౌలిక సదుపాయాలకు పెద్దపీట. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏం జరగనుంది అంటే ఈ ఏడాది ఏం జరిగిందో వచ్చే ఏడాది కూడా అదే కొనసాగుతుంది. స్టేటస్ కో అన్నమాట. డిజిటల్ దిశగా మరో అడుగు ముందుకు పడుతుంది. ప్రైవేటీకరణ మరో అంతస్తుపైకి చేరుతుంది. వెరసి ఎవరిని పెద్దగా సంతృప్తిపరచని బడ్జెట్ ఇదని చెప్పి ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనంగా మొదటి శీర్షికన వేయడం జరిగింది. మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్లు. అందులో దాదాపు 3 వంతులే 5G స్పెక్ట్రమ్ను వేలానికి లైన్ క్లియర్. ఆస్తుల అమ్మకం ద్వారా అర్జన టార్గెట్ 65% కోట్లు. 3 లక్ష్యాలు, 4 ప్రాధాన్యాలు. ఘనశక్తికి పెద్దపీట. దాని గమనానికి 7 అంచనాలు. 5.25 లక్షల కోట్లతో దేశ రక్షణ. 80 లక్షల ఇళ్లతో ప్రజలకు నివాస యోగం. ఈ విద్య కోసం 200 టీవీ ఛానళ్ళు. 100% డిజిటల్తోనే పోస్టల్ బ్యాంకింగ్. ఆదాయం పైన స్లాబ్లో మార్పు లేదు. డిజిటల్ కరెన్సీ లావాదేవీలపై 30% బాధుడు. సహకార సంఘాలపై పన్ను తగ్గింపు. పన్ను ఎగవేతదారుల పట్ల ఇక మరింత కఠినం. బ్యాటరీస్ ప్యాకింగ్తో ఈ వాహనాలకు కొత్త రెక్కలు. ఛార్జింగ్ పరిమితులకు ఇక చెక్కు. డిజిటల్ బడ్జెట్ అందరినీ నిరాశపరిచిన నిర్మల. ఎరువులు, ఆహారం, చమురు సబ్సిడీస్లోను కోత. మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు ఎవరికి ఏమీ లేవు. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాట్లు. 200 ఛానల్లో ఈ మధ్య ఈ విద్య, ఈ కాంటెంట్, ఈ పాస్పోర్టు, ఈ రిజిస్ట్రేషన్ కూడా. రక్షణ పరిశోధనలు పెద్ద ప్రైవేటు అంచనా సంస్థలకు భాగస్వామ్యం. రక్షణ కొనుగోలు 60% స్వదేశీ కంపెనీల నుంచే. మౌలిక సదుపాయాలకు పెద్దపీట. క్యాపిటల్ వ్యయం పెంపు. 3 ఏళ్ళలో 400 వందే భారత్ రైళ్లు, 100 కార్గో పర్ టెర్మినల్లు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. డిజిటల్ డాంబికాలు తప్ప సంక్షేమం ఊసలేదు. ఉపాధి సహా వ్యవసాయ కేటాయింపులో కోతలు. డీజీ సోకులతో సరి 25 ఏళ్ల తర్వాత చూడండి. అప్పులే అలంబన. పెరిగిన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు గొడుగులు, ఇయర్ఫోన్స్, స్మార్ట్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, ఇమిటేషన్ నగలు అని చెప్పి దీనికి సంబంధించి బడ్జెట్ సంబంధించినటువంటి కథనాలతో ఉన్నది. తర్వాత తగ్గేవి పెరిగేవేమో విదేశీ నుంచి వచ్చే పెరిగినాయి. తగ్గేవి అంటే రత్నాలు, వజ్రాలు, మొబైల్ ఫోన్లు, ఇంగువ, కోకో గింజలు, పెట్రోకెమికల్స్, తుక్కు ఇనుము అని ఇవి తగ్గేటి అని చెప్పి ఇచ్చడం జరిగింది. ఇక డిజిటల్ రూపాయలే వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. డిజిటల్ కరెన్సీ అమలుకు పచ్చజెండా.
క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ ఆస్తుల బదిలీపై 30% పన్ను అని చెప్పి ఇవ్వడం జరిగింది. బడ్జెటు గుండు సున్నా, గోల్మాల్ గోవిందం తప్ప ఏమీ లేదు. కేంద్రంలో మెదడు లేని ప్రభుత్వం అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్గా మారి ఎల్ఐసిని ప్రైవేటు పరం చేస్తామంటుంది. రైతులు, నిరుద్యోగులు, దళితులకు అన్యాయం. ఉపాధి హామీ, విద్య, వైద్యం కేటాయింపులో కోత. యూరియా సబ్సిడీల తగ్గింపుతో రైతులపై భారం. దేశాన్ని అమ్మడం, మతపిచ్చి లేపడమే బీజేపీ పని. అన్నింటా విఫలమైన సొంత డబ్బా కొట్టుకుంటారు. 15 లక్షల ఉద్యోగాల భర్తీ వదిలి తెలంగాణలో ధర్నా చేస్తారట. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి. సీఎం కేసీఆర్. కేంద్ర తీవ్ర ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది పసలేని పనికి మాలిన బడ్జెట్ అని, ఏ వర్గానికి మేలు చేయని బడ్జెట్ అని అన్నారు. డొల్ల ప్రచారం, గోల్మాల్ గోవిందం తప్ప అందులో ఏమీ లేదని, బడ్జెట్ అంతా గుండు సున్నా అని ఆరోపించారు. రైతులను, నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దళితులకు చిన్న చూపు చూపిందని, ఉద్యోగ వర్గాలు, పన్ను చెల్లింపుదారుల ఆశలపై నీళ్లు చల్లిందని, కరోనా కష్టకాలంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని సోయి కూడా లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మెదడులేని తెలివి తక్కువ ప్రభుత్వం కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రంగా విమర్శించారు. పెగాస్పై అత్యున్నత డీల్. భారత్, ఇజ్రాయెల్ రాజకీయ నిఘా నాయకత్వాల నడుమ ఈ పరిజ్ఞానంపై భారత్ సారథుల అమితాశక్తి. చాలా ఏళ్ళకు కాంట్రాక్టు, $1 మిలియన్ చెల్లింపు. ఇజ్రాయెల్ ప్రధాని ప్రత్యక్ష పాత్ర. ఒకేసారి 50 ఫోన్లపై నిఘా. ఇజ్రాయెల్ జర్నలిస్టు రోనెన్ ది వైర్కు ఇంటర్వ్యూ. అదేవిధంగా సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, ఉపాధి హామీ అంటే కత్తెర. గత బడ్జెట్ కంటే 20% కోత. ఆహార సబ్సిడీకి క్షౌరం, ఎరువుల సబ్సిడీకి 4వ వంతు కట్టింగ్. మహిళలపై శీతకను. జెండర్ కుదింపు. వేతన జీవుల ఐటీ వేదన యథాతథం. కడుపు నిండా డిజిటల్స్. ఈ పాస్పోర్టు, డిజిటల్ కరెన్సీ, డిజిటల్ వర్సిటీలు, సాగులో డ్రోన్లు, టెలిమెంటల్ హెల్త్, ఇలా దాదాపు అన్ని రంగాల్లో క్లిక్ లైఫ్కు పాటలు వేయడం జరిగిందని ఈ సందర్భంగా ప్రచురించడం జరిగింది. చిన్న విద్యార్థికి ఫోను, రైతుకు డ్రోను, టీవీలో టీచర్లు, ఫోన్లో డాక్టర్లు. ఇది మంగళవారం కేంద్రం విడుదల చేసిన డిజిటల్ కథా చిత్రం. పేపర్లెస్ బడ్జెట్ అని పేరుకు పెట్టించుకోవడంలో ఏమో కానీ ఈసారి ఆర్థిక మంత్రి నిర్మల ఆన్లైన్లో వీరవిహారం చేశారు. ప్రయాణం, ఆరోగ్యం, విద్య, కరెన్సీ, సర్కారీ లావాదేవీలు ఒకటే అన్నింట్లోనూ డిజిటల్ మంత్రమేనని జపించడం జరిగింది. కానీ ఒక్కటే, ఎరువుల చల్లటానికి డ్రోన్లు ఇస్తామన్నారు. ఎరువుల సబ్సిడీని 4వ వంతు తగ్గించారు. నిరుపేదలకు ఇంటర్నెట్ ఇస్తామన్నారు. కానీ ఆహార సబ్సిడీలో 80,000 కోట్లు కోత కోశారు. గ్రామీణ ఉపాధికి పెద్ద దిక్కుగా ఉన్న ఎన్ఆర్ఈజీఎస్కు క్షౌరం తప్పలేదు. ఇక ఆదాయం పన్ను సవరణల కోసం ఆశపడ్డ వేతనజీవులకు సాగిపడ్డారు తప్ప పైసా విడుదల చేయలేదు. అలాగని పాదచారులు, మదుపర్లకు కూడా దక్కింది ఏమీ లేదు. ఇంటర్నెట్ సిగ్నల్స్కు మైళ్ళ దూరం నడిచే గ్రామాల్లో ఇలా అరెకరపై యావత్ కుటుంబం ఆధారపడ్డ క్షేత్రాల్లో ఈ డిజిటల్ విప్లవం తెచ్చే మార్పులు ఎలా ఉంటాయి. మరింతగా ఇన్వెస్ట్మెంట్, వృద్ధి, ఉపాధి అవకాశం కల్పనే లక్ష్యంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించింది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రంగాల్లో మనస్ఫూర్తిగా స్వాగతించిన ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్ ఇది అని ప్రధాని నరేంద్ర మోదీ గారు వివరించడం జరిగింది. కాకపోతే దేశాభివృద్ధికి ప్రధాన చోదకరమైన రోడ్లు, త్రాగునీరు, ఇళ్ళ వంటి మౌలిక సదుపాయాలకు మాత్రం నిర్మల జై కొట్టారు.
కోవిడ్ కారణంగా 2 ఏళ్లుగా ఆగిపోవడంతో 25,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి జెండా ఊపారు. 400 వందే భారత్ రైళ్లను ప్రతిపాదించారు. రైలు వేసే రాష్ట్రాలు చేసే మూలధన వ్యయంకి కేంద్రం ఇచ్చే సాయాన్ని కూడా ఆర్థిక మంత్రి భారీగా 50% వరకు పెంచారని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. రవాణా ఫుల్ స్పీడ్, ఊరట లేని ఉద్యోగి ఇంధన సామర్థ్యం, వందే భారతం, మానసిక సామాన్యులకు మందు, సాగుకు సాంకేతిక, డిజిటల్ బడి, మన సొంత రక్షణ, అంతా గోల్మాల్ గోవిందం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ముడిచేయి చూపించారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధర ప్రస్తావన లేదు. ఎరువుల సబ్సిడీలకు, గ్రామీణ ఉపాధి హామీకి దారుణంగా కోతలు, అంగర్ ఇంచెక్స్లో అధ్వాన స్థితి, అయినా ఆహార సబ్సిడీకి కోత, కేంద్రం సంపాదన యాచబోయింది. కేంద్ర బడ్జెట్పై నిప్పులు జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని చెప్పి ప్రధాని కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే. కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నాలు, త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించడం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. సమతామూర్తికి ప్రాణ ప్రతిష్ఠ, నేడు రామానుజ సహస్రాబ్ది సమారోహం ప్రారంభం, మూర్తిభవించిన రామానుజ స్ఫూర్తి అని చెప్పి సాక్షి దినపత్రికలకు ప్రధాన శీర్షికన వెళ్ళినటువంటి వార్తలు అవి. అదేవిధంగా నవ తెలంగాణ విషయానికి వస్తే కార్పొరేటర్లకే 39,409 కోట్లతో 2022-23 కేంద్ర బడ్జెట్ అని చెప్పి ప్రధాన శీర్షిక కార్పొరేట్ నవ తెలంగాణలో వెల్లడించడం జరిగింది. కేంద్ర బడ్జెట్ 22-23 కేంద్ర వర్గాల ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆడయాశలే అయ్యాయి. 2 ఏళ్లుగా కరోనాల కష్టాలతో అతలంకుతలమైన పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఊరటనివ్వలేదు. రైతు సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి, విద్య, వైద్యం, అన్నగారిన వర్గాల సంక్షేమ ప్రస్తావన తీసుకురాలేదు. కోవిడ్తో దెబ్బతిన్న చిన్న మధ్యతర పరిశ్రమలకు ప్రత్యేక ఉద్దీపన అసలే లేదు. మొత్తంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 92 నిమిషాల బడ్జెట్ ప్రసంగం తీవ్రంగా నిరాశపరిచింది. ఎల్ఐసి, రైల్వేలు, చమురు సంస్థలు, జాతీయ రహదారులు, విద్యుత్తు, బొగ్గు ఇలా అన్ని రంగాల్లో ఆస్తుల అమ్మకం వేగవంతం చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. సంపన్నులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ అనుకూల విధానాలు కొనసాగుతాయని ప్రకటించుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా మోడీ సర్కార్ నిలుస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తును నిర్దేశించేది ప్రధాని. కొత్త రాజ్యాంగం అవసరం. మతం ముసుగులో దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర. అదో దిక్కుమాలిన పార్టీ. పనుల అనుసంధానం, నదుల అనుసంధానం, మిలీనియం టోక్ ప్రధాని మోడీ కుర్చబుద్ధి. ఎల్ఐసిని ఎందుకోసం అమ్ముతున్నారు? అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్ల వివరిస్తున్నారని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. పార్లమెంటుకు పోటీ చేస్తా 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన. ఎన్నికలపై సీఎం కేసీఆర్. సంక్షేమానికి కోత, రాష్ట్రానికి ద్రోహం, విభజన హామీలను నెరవేర్చేందుకు చర్యలు లేవు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసనలు. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని పిలుపు. గుండు సున్నా బడ్జెట్ రాహుల్ గాంధీ. జీరో సమ్ బడ్జెట్, గుండు సున్నా బడ్జెట్. మోదీ ప్రభుత్వం బడ్జెట్ మొత్తం శూన్యం. ఇందులో వేతన జీవులు, మధ్యతరగతి, పేద, అణగారిన వర్గాలకు, యువత, రైతులకు, చిన్న మధ్యతరగతి సూక్ష్మజీవులు, పరిశ్రమలకు ఏమీ లేదు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రజా వ్యతిరేకం ఏచూరి. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. ఈ బడ్జెట్ ఎవరి కోసం? 10% ధనవంతులు, 70% సంపదను తిరిగి ఉన్నారని, 60% పేదల వద్ద 5% మాత్రమే సంపద ఉంది. మహమ్మారి సమయంలో భాగంగా డబ్బులు గడించిన వారిపై పన్నులు ఎందుకు పెంచలేదు? నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిన నేపథ్యంలో ధనవంతులకు ఎక్కువ పన్ను విధించాలని పెంచడం లేదా?
అని ఈ నవ తెలంగాణలో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే డిజిటల్ తవ్వ 39,44,409 కోట్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. పిరం అగ్గువ దేనికి పిరమైనవి? ఇంపోర్టెడ్ హెడ్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, లౌడ్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్లు, ఎయిర్ బడ్స్, స్మార్ట్ బ్యాంగిల్స్, స్మార్ట్ మీటర్లు, ఇమిటేషన్ జ్యువెలరీ, సోలార్ న్యూడిల్స్, గొడుగులు, ఎక్స్రే మిషన్లు, ఎలక్ట్రిక్ బొమ్మల పార్ట్స్, అన్ బ్లెండెడ్ పెట్రోల్, డీజిల్ అని దీంట్లో పెరుగుతున్నాయి. అగ్వ వచ్చేటి ఏంటంటే డ్రెస్సులు, లెదర్ గుడ్స్, మొబైల్ ఫోన్లు, ఫోన్ ఛార్జర్లు, ఇంపోర్టెడ్ కట్ అండ్ సాలిడ్స్, డైమండ్స్, కోకో బీన్స్, మిథైల్ ఆల్కహాల్, మిథనాల్, ఎసిటిక్ యాసిడ్, ఇంగువ, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రసాయనాలు, మొబైల్ ఫోన్లు, కెమెరా లైసెన్సులు, స్టీల్ స్ట్రోక్లు అని చెప్పి అగ్గొచ్చేటివి అని చెప్పి ప్రచురించడం జరిగింది. హెల్త్ మిషన్ 37,800 కోట్లు, కొత్తగా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం, పంటల మద్దతు ధర కోసం 2.37 లక్షల కోట్లు, పన్నుల స్లాబ్లో మార్పు లేవు, క్రిస్టోల్పై 30% పన్ను, డిఫెన్స్లో లోకల్ వెసన్స్ తయారీ ప్రయారిటీ, గోదావరి కృష్ణ నదుల అనుసంధానం, రాష్ట్రానికి 36,000 కోట్లు, పన్నుల వాటా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లతో సరి, తెలంగాణ ఏపీలోని ట్రైబల్ యూనివర్సిటీలకు 40 కోట్లు, మెట్రో సిటీ హైదరాబాద్కు ప్రత్యేకంగా 245 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పి ప్రచురించడం జరిగింది. బడ్జెట్ హైలైట్స్లో డిజిటల్ పోస్ట్ ఆఫీసు 100% పోస్ట్ ఆఫీస్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. 25,000 కిలోమీటర్ల రోడ్లు, ప్రయాణం త్వరగా, గూడ్స్ రవాణా మరింతగా వేగంగా ఇరిగేందుకు 2022-23 బడ్జెట్లో 23 కోట్ల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చెప్పడం జరిగిందని, అదేవిధంగా పార్సెల్ సర్వీసుల కోసం పోస్టల్ రైల్వే నెట్వర్క్లో అనుసంధానం, 400 కొత్త జనరేషన్ వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం జరిగిందని, కిసాన్ డ్రోన్స్, రసాయనాలు లేని వ్యవసాయానికి ప్రోత్సాహం, గంగా నదికి దగ్గరలోని రైతుల భూముల్లో కెమికల్ స్ప్రే పార్కింగ్, రైతుల కోసం కిసాన్ డ్రోన్ వాడకం, అగ్రికల్చర్ స్టోర్స్కు ఫైనాన్స్ చేసేందుకు నిధి ఏర్పాటని, ఎకనామీకి ఊతం, యూత్కు జాబ్స్, ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రోగ్రెసివ్ బడ్జెట్. కరోనా రూపంలో 100 ఏళ్లలోనే అతిపెద్ద విపత్తును ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో అభివృద్ధి దిశగా కొత్త కాన్ఫిడెన్షియల్ ఇచ్చేలా బడ్జెట్ రూపొందించి ఇది ఎకనామికల్ బలోపేతం చేస్తుందని, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధిక పెట్టుబడులు, మరింత గ్రోత్, అధిక ఉద్యోగుల కల్పనకు ద్రోహం చేస్తుందని, యువత బ్రైట్ ఫ్యూచర్కు అందించేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇది ప్రజల బడ్జెట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజల బడ్జెట్. హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు, యువత, ఇలా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. ప్రజలపై ఒక్క పైసా భారం పెంపలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇలాంటి బడ్జెట్ను రూపొందించడం కష్టం. దేశానికి పెట్టుబడులు తీసుకురావచ్చే దిశగా బడ్జెట్ ఉందని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా సోదరులారా, ఈరోజు అన్ని దినపత్రికలు చూసుకున్న ప్రధానంగా నేను ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై అన్ని వర్గాలు చర్చించుకోవడం జరుగుతుంది. దేశంలో మేధావులు, తర్వాత ఆర్థిక నిపుణులు కూడా ఈ బడ్జెట్పై అనేక విధాలుగా
తమ అభిప్రాయాలు వెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే అన్ని పత్రికల్లో పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి లాభం చేకూర్చలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ 2 కరోనాలను దేశవ్యాప్తంగా ఎదుర్కొని అనేక విధాలుగా నష్టపోయినటువంటి సామాన్యులకు ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పకనే చెప్తుంది. ఈ బడ్జెట్ ఎవరి కోసం పెట్టింది మరి అని అంటే, డిజిటల్ వ్యవస్థ ఎవరికి ఉంటుంది? బాగా ధనవంతులకు ఉన్నటువంటి కంపెనీలకు కానీ ఆ వ్యవస్థల ద్వారా చేస్తున్నటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ డిజిటల్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మరి సామాన్యులు తన చేతులను తన కాళ్ళను నమ్ముకొని అనేక విధాలుగా తన కష్టం ద్వారా, తన వ్యక్తిగత కష్టం ద్వారా మాత్రమే తన పనులు చేసుకొని పుట్టకు గడుపుకుంటున్నటువంటి ఈ సమాజం డిజిటల్ వ్యవస్థ ద్వారా పనులు చేస్తాము, డిజిటల్ వ్యవస్థ ద్వారా బాగుపరుస్తామంటే అది నమ్మశక్యం కాని విషయం. ఎందుకంటే దేశంలో 60-70% పేదలే ఉన్నారు. ధనవంతులు ఎప్పటికీ ధనవంతులే. వారు ఏ వ్యవస్థ ద్వారా ఉన్నా వారికి పోయేది ఏం లేదు. పేదవారు మాత్రమే తన కష్టాన్ని తను నమ్ముకొని జీవనం గడుపుకుంటున్నటువంటి ఈ సమయంలో ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పేదలకు ఎలాంటి ఉపయోగం చేకూరదని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగ విషయానికి వస్తే ప్రతిసారి కూడా పన్ను భారం వాళ్ళకు వచ్చే జీతం పెంచడం అనేది లేకుండానే వచ్చిన జీతంలోనే పన్నులను వేసి వారి నుండి కోత విధించడం ద్వారా సామాన్యుడు, తర్వాత మధ్యతరగతి ఉద్యోగి, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ పన్ను భారం ద్వారా డీలపడడం తప్ప బాగుపడుతున్నది మాత్రం ఏమీ లేదు. పేదలని ద్వారా వసూలు చేసినటువంటి ఈ పన్ను రూపేణ వసూలు చేస్తున్నటువంటి ఈ ధనాన్ని మొత్తం ఎవరికి ఉపయోగపడుతుందంటే ధనవంతులకు ఉపయోగపడుతుంది. ధనవంతులకు ఏమో పన్ను తగ్గించి ఈ డిజిటల్ వ్యవస్థని వారికి ఉపయోగపడేలా చేస్తుంది తప్ప సామాన్యం ద్వారా మధ్యతరగతి ఉద్యోగస్తులు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ వారి వద్ద వసూలు చేసినటువంటి పన్నులను మొత్తము పేద ప్రజలకు ఉపయోగపోగా ధనవంతులకు ఉపయోగపడేలా పేదలను కొట్టి ధనవంతులకు పెంచే విధంగా ఈ బడ్జెట్ ఉన్నదన్నట్టుగా మనం అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికన వెళ్ళినటువంటి వార్తల ద్వారా తెలియవస్తుంది. ఈ బడ్జెట్ పూర్తిగా పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పవచ్చని ఈ సందర్భంగా ఐరిస్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.